జూబ్లీ హిల్స్ వాళ్ళు షేక్పేట వాళ్ళు ఇలా మీరు చేయవలసిన ఆలోచన ఒక్కటే, మీకు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఏదో ఒకటి ఆలోచన చేసుకోరు. మీకు కారు కావాలంటే టీఆర్ఎస్ గెలవాలి, కేసీఆర్ గెలవాలి, గోపీనాథ్ భార్య మాగంటి సునీతమ్మ నిలబడ్డది, ఆమె గెలవాలి. ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలి, హైడ్రా రావాలంటే మాత్రం పక్కా మీరేం చేయాలనో అది చేయండి. నేనేదో ఇది మిమ్మల్ని భయపెడతాను చెప్తలేను, ఉన్న వాస్తవం చెప్తున్నా. ఉన్న వాస్తవం ఏంది ఈరోజు అంటే, ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కోర్టులంటే గౌరవం లేదు, పేదవాళ్ళంటే గౌరవం లేదు. మీ దగ్గర కాయిదాలు ఉన్నాయా, కాయిదాలు లేవా పట్టి లేదు. ఇష్టం వచ్చినట్టు గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు పోయి ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్లో నిన్నగాక మొన్న కూడా గొలగొట్టిరుపోయి గరీబోళ్ళు ఇళ్లల్లో వండుకునే అన్నంను తన్నుడు, వాళ్ళు పిలగాళ్ళు పెట్టుకునే పుస్తకాలు వారేసుడు, వాళ్ళ వాటర్ బాటిల్ వారేసుడు, ఎక్కడికక్కడ గుడిసెలు గులగొట్టుడు, రేకుల షెడ్లు గులగొట్టుడు, ఆగమాగం చేసి రోడ్డు మీద ఉండే బండ్లను కూడా ఆఖరికి ఇష్టం వచ్చినట్టు ఎత్తవతల వాడిస్తున్నారు, ఎక్కడికక్కడ కూలగొడతా ఉన్నారు. అందుకే నేను అంటున్నా, మీకు కారు కావన్నా బుల్డోజర్ కావన్నా ఆలోచించుకునే సమయం ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలకు వచ్చింది. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాళ్ళకు సురుకు పెడితేనే, వాళ్ళకు గుణపాఠం చెప్తేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది. ఇన్ని రోజులు చేసిన మోసానికి ప్రజలు కోపంగా ఉన్నారు అనే సోయి వస్తుంది. మీరు గట్టిగా బుద్ధి చెప్పి గట్టిగా మరి వాళ్ళకు ఓట్లు వేయకుండా వాళ్ళ డిపాజిట్ గల్లంతు చేసేటట్టు తీర్పిస్తే సచ్చుకుంటే దెబ్బకు దయ్యం దిగొచ్చి నెలకు 2,500 ఇచ్చే పరిస్థితి చాలా అవుతుంది. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, మేము నెలకు 2,500 ఇవ్వకపోయినా, ముసలోళ్ళకు 4,000 పెన్షన్లు ఇవ్వకపోయినా, తులం బంగారం ఇవ్వకపోయినా, కొత్తగా ఒక ఇటుక పెట్టకపోయినా, హైదరాబాద్లో కొత్త రేట్లు వేసుడు కాదు, ఉన్న రోడ్లకు పొక్కలు ఉడవకపోయినా మాకే గుద్దుతున్నారు అంటే మరి గిట్లనే ఉండాలి, గిట్లనే నడవాలి, మోసందే గెలుస్తుంది అన్నట్టుగా వాతావరణం ఉంటుంది.